జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేదు కాబట్టి ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చెప్పి కామెంట్స్ అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈరోజు ఆల్జిమర్స్ ఎక్కువైనట్టుంది చంద్రబాబు నాయుడికి. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అనుకుంటే ఎందుకు మీరంతా కూడా పందులు గుంపులు గుంపులుగా వస్తున్నట్టు ఎందుకు ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆ వ్యతిరేక ఓటును చీలకుండా ఒక్కటి చేస్తామని తిరుగుతున్నారో మీరు చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు మీలో భయం స్టార్ట్ అయింది. సో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మి ప్రజల్లో ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని అంతా తగ్గించాలన్న ప్రయత్నంలోనే ఈరోజు మీరు ఊరూరా తిరుగుతూ ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారనేది అర్థమవుతుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి 175కి 175 కొట్టబోతున్నారు. మీరేదో జాతకాలు చెప్పాలనుకుంటున్నారేమో, ఆయన గెలవడు, ఆయనకి రాదు అని. మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పని ఉండదు కాబట్టి జోష్యం చెప్పుకోండి. చంద్రబాబు నాయుడికి అదే సరిపోతుంది. సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తాజాగా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. లోకేష్ ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు. ఎందుకంటారు మరి, ఏం జరగబోతుందంట? పీకే ఏం పీకలేకపోయాడు, ఇక పచ్చ ఛానళ్ళు ఏం పీకలేకపోయినాయి. సో పీకేని ఇంకో పీకేని తీసుకొస్తున్నారు. ఏ పీకేలు వచ్చినా జగన్ గారిని పీకేది ఏం ఉండదు. ఎందుకంటే ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు లోకేష్ ఎన్ని మాటలు మాట్లాడారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ వాయిస్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇతను ఓట్లు తీసేసేదానికి వచ్చాడు, ఇతను వచ్చి ఫ్రాక్షన్ రాజకీయాలు చేయడానికి వచ్చినాడు అంటే ఇప్పుడు మీరు అదే చేయడానికి తీసుకొచ్చారా? సో మీరు తెలుసుకోవాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక కంటెంట్ని చూసి జనాలు ఓటేశారు కానీ పీకే అనే అతను వచ్చి ఏదో చేసేస్తే వేసింది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే జగన్ అన్న ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, మీ కుటుంబంలో నేను మీకు మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అంటున్నారు. ఆ విధంగా ఆయన దమ్ము ధైర్యం నీకు మీ నాన్నకుందా లోకేష్? 14 ఏళ్ళు ఉన్నారు కదా, మరి 14 సంవత్సరాల్లో మీరు 3 సార్లు ఇచ్చిన మేనిఫెస్టోల్ని మీరు నెరవేర్చారా లేదా? మేము మా మేనిఫెస్టోలో చెప్పింది చేసుంటేనే మాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఉందని నేను అడుగుతున్నా. అందుకే చెప్తున్నాను, ఏ పీకేలు వచ్చినా జగన్ గారిని ఏం పీకలేరు. జగన్ గారు మనసుతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలని అనునిత్యం ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు మీకు చూస్తే మెడికల్ ఫీల్డ్లో కానీ విద్యారంగంలో కానీ ఎన్ని పెనుమార్పులు తీసుకొచ్చారో మన కళ్ళారా చూస్తున్నాం. అలాగే మీరు చూస్తే ఈరోజు సురక్ష కార్యక్రమంతో ప్రజలకు అవసరమైన 11 రకాల సర్వీసులను అందించారు. ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి మనం ఏ విధంగా దగ్గరుండి మెడికల్ టెస్టులు చేయించి వాళ్ళకి ఆపరేషన్లు చేయించి వారికి రెస్ట్ ఇచ్చి వారికి ఒక ఆరోగ్యాన్ని అందజేస్తామో ఆ విధంగా చెయ్యి పట్టుకొని పేదవాడిని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి జగనన్నని వదులుకోవాలని ఎవరు అనుకోరు. ఆ విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి.